నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు మొరపెట్టుకుంటున్న బాధితులు. బేగంపేట రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఓపీ సింధూర్ న్యాయానికి కొత్త రూపం, పాక్ మనతో ఎప్పుడు నేరుగా యుద్ధం చేయలేదు, ప్రధాని మోదీ ఎద్దేవా. ముప్పై శాతం కమిషన్ లేనిదే ఫైళ్లు కదలట్లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు మొరపెట్టుకుంటున్న బాధితులు. ఉదయం 6 గంటలకు వర్షం పడుతుంటే వచ్చి సర్దుకుని వెళ్లిపోవాలని చెప్పారు. అడిగితే పెద్ద మనిషిని కాళ్లు వాసేలాగా బురదలో బొల్లించుకుంటారు. మమ్మల్ని కూడా వ్యాన్లోకి ఎక్కిస్తున్నారు. మేము కొనుక్కున్నప్పుడే ఇలా అని చెప్తే మేము కొనుక్కోపోయే వాళ్ళం కదా, అప్పుడు పర్మిషన్ ఇచ్చినప్పుడు సోయలేదా అని ప్రశ్నిస్తున్న ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతల బాధితులు. అదే సారు, మేమే 2 ఎకరాలు ఊర్లే ఉంటే 2 ఎకరాలు అమ్ముకొచ్చుకొని పిల్లలు భవిష్యత్తు చిన్న పిల్లలు ఒక్కడే మా ఆయనకు నా కొడుకు ఒక్కడే కాలం కడుతుంది, ఇన్నే కట్టుకొని కాలం కట్టుకుంటాం. మేము 30 ఏళ్ళ కింద వచ్చినాం. ఆయన వేసి కొనుక్కుంటే ఇన్నేళ్ల నుంచి మంచిగానే ఉంది. ఇగో ఈ 2 ఏళ్లలోనే వచ్చిన ఈ రేవంత్ రెడ్డి సారు కడుపు చల్లగుండా, వాని పిల్లలు కడుపు చల్లగుండా, వానికి అన్నదమ్ములు లేరు, వానికి నామో నా సొంటము అన్నలు తయ్యలు వానికి ఎవ్వడికి లేడు. ఇగో ఈ పని చేయించింది 3 రోజులు అల్లనే. మాకు ఇంతకు ముందు కూడా తెలియదు, ఇది అది కోర్టులోనే ఉందని నోటీస్ లేదు, గీటీస్ లేదు, ఏది లేదు. రాత్రి నేను 6 గంటలకు వచ్చి ఈ షాపులు ముందడికి కిరాయికి ఇచ్చినాం. ఈ షాపులో వాళ్ళకి చెప్పిపోయారట. నా కొడుకు లేడు, కోర్టుకే పోయిండు. మేము నా కొడుకు వచ్చినాక చెప్పినాము. మళ్ళీ పొద్దుగాలు లేచి ఉరికొస్తూనే ఉన్నాం, కొల్లగొడుతూనే ఉన్నారు. ఇల్లు లేదు, కిరాయికున్నాము. ఏం చేస్తాం, సామాన్లు కొంది జనాలు అంతా ఇప్పి ఊకి ఆడ చేసిర్రు. రోడ్ల మీద వేసి చల్లకుండా ఈ జనాలు అంతా ఇప్పి గడ పెట్టిరు, గాడింత పెట్టిరు. పిల్లల్ని తీసుకుపోయి గడవండ పెట్టినాం. 5 ఏళ్ళు అవుతుంది సారు. కరెంట్ బిల్లు ఉంది. అయ్యో ఆయన ఇల్లు ట్యాక్స్ కడుతున్నాము, దీనికి పర్మిషన్లు అన్ని ఉన్నాయి నాయన. లేదు, అగో దానికి వచ్చింది కానీ మాకు రాలే. అది కూల కొట్టినప్పుడు ఇది లేదు అని అన్నారు. మేము వచ్చి ఇడిగిలా పడ్డాము. అవి నీట్గా అయినాయి, మా దాని మీద పడ్డారు. వేరే వాళ్ళ దగ్గర నుంచే కొన్నాం నాన్న. వెంచర్ కొనలే, 220. వేరే వాళ్ళ నుంచి కొనలే మేము. అప్పట్లో అంటే కొంచెం అంతనే భూమి ఉండే, వాళ్ళు అటు ఇటు ఇంత తవ్వుకుంటారు. ఇక అది ఉండే ఏం చేస్తారు, మమ్మీకి 2 ఎకరాలకు ఊరికేం పోతాం అనేసి ఇక నా కొడుకు అమ్ముకొచ్చి 5 సంవత్సరాల కిందనే రిజిస్ట్రేషన్ అయిపోయింది. అన్నీ ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి, ఏది రాలే. నిన్న నైటే వచ్చి చెప్పిపోయారట 6 గంటలకి. వర్షం కాదా నాన్న, ఇక్కడ ఇదంతా వర్షమే బిడ్డ. 6 గంటలకు వచ్చి చెప్పిపోతే వర్షంలో ఏమొచ్చి చదువుకుంటాం. ఇప్పుడు 1 గంట టైంకే చదువుకోవాలంటారు. అన్నీ ఉన్నాయి బిడ్డ, మస్తు సామాన్ ఉంది. లేదు, అగో కొన్ని ఉడవికి బయట వేసిర్రు. ఆడింటి వేసిండ్రు, డీసీలలో తీసుకుపోయారు. జనాలే తీసుకుపోయారు. మా ఆయననే, నా కొడుకు, నా కోడలు. ఏం లేదు, గిట్లనే నాకు ఇన్ని రోజులు చేసిన కంపెనీలో పని చేసినాం. కానీ ఇక నా పిల్లలు ఉన్నారు, ఇక చిల్ల పిల్లలు పట్టుకొని ఇక ఎత్తుగానే ఉంటారు. నా కొడుకే ఏదైనా చేసుకొస్తాడు. ఇక ఏం చేస్తాం మరి, ఆ రేవంత్ రెడ్డికే ఆయనకే ముట్టాలి. ఎవడేళ్ళని ప్రపంచం ఈ 3 ఏళ్ళలో ఆయన ఒక్కడే వెళ్తాడు. ఈ లోకం మునిగిపోతే వానికే వేసిన రోడ్లు ఇక వేసి గెలిపిస్తే ఇక ఇట్లా ఇల్లు గుల కొడతాడు. ఇక ఏం చేస్తాం, మా ఉసురు, మా ఏడుపు, నా పిల్లలు ఉసురు తలుగుతుంది. ఇక ఏం చేస్తాం బిడ్డ మరి. మా మీద నమ్మకంతో రెంట్లు తీసుకొని వాళ్ళు అన్ని సామాన్లు తెచ్చుకొని ఉన్నారు. వాళ్ళని కూడా అఘాతంగా రోడ్డు మీద వాడేసినట్టే కదా. బ్యాంగిల్స్ స్టోర్ అవి 1 గంట సేపట్ల బ్యాంగిల్స్ ఎట్లా చదువుతారు? అవి చదివితే ఉంటాయా? అవి ఏడ పెట్టుకుంటారు వాళ్ళు?
వాళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకోవడానికే కదా. ఉన్నాము, పొద్దున్నే అయ్యో మమ్మల్ని తీసుకుపోయి అందులోకి ఎక్కిస్తాడు ఆయన కడుపు చల్లకుండా ఆయన ఎట్లా కొట్టిర్రు చూడు రాదుండ్రు ఆయనను. ఆ పెద్ద మనిషిని కాళ్ళు వాసినాయి, ఆయన ఒరుతుంటే ఆయనను కొట్టిర్రు, బురదల బొర్రిచ్చిర్రు, తీసుకుపోయి అందులో వాడేసి ఏం చేస్తాం ఏం చేస్తాం ఆ పెద్ద మనిషి ఎంతైనా అమ్ముకొచ్చినా కష్టపడి కొనుక్కున్నాం భూమి అమ్ముకుంటే ఎవరికైనా కలకాలం ఉంటుందా పిల్ల ఇప్పుడు మీరంతా కొనుక్కుంటలేరా, ఇండ్లు కట్టుకుంటలేరా లోకంలో, మన పెండ్లానికి మన అక్క చెల్లెళ్ళకు వాళ్ళకి ఇండ్లు లేవా, కూలిపోతానయా, వాడు అనిచ్చంగా కొనుక్కుంటాడా. ఇప్పుడు ఈ పైసా అంతా ఎవరికి ముడుతుంది, మన పెండ్లం మన ఇంట్లోకి పోతలేదా, మన పట్టు చీరలు కట్టుకుంటలేరా, వాళ్ళు మా రెక్కల సొమ్ములే కదా. మేము కష్టపడి కొనుక్కున్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు చేసినప్పుడు మరి ఇది అందులో ఉన్నదిరా కొనుక్కోకరా ఉండకూడదు అంటే కొనుక్కోకుందాం కదా. ఇవి 5 ఏళ్ల నుంచి కొనుక్కున్నాక 5 ఏళ్ల నుంచి ఉన్నాక 10 ఏళ్ల నుంచి షాపులు కిరాయిలకు ఇచ్చుకున్నాము, వెనకాలకున్నాం. అప్పటి నుంచి అయినా మేము ఇల్లు ఈ పర్మిషను నల్లా పర్మిషను ఇన్ని షాపుల కరెంటు బిల్లులు కడుతుంటే కూడా నీకు సోయలేదా, చెప్పాలిగా నాన్న నువ్వు కట్టకరా, నీకు లేదురా ఇది ఇల్లు నన్ను ఉందిరా అనేసి నోటీసులు ఇవ్వాలి కదా. ఎన్నడూ ఇయ్యలే, నిన్న 6 గంటలకే వచ్చి చెప్పిపోయారట, మొన్న వచ్చి చూసిపోయారట. మేము హైడ్రాను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుంది. గతంలో అనుమతులు ఉన్న ఇండ్లను కూల్చొద్దని హైకోర్టు ఆదేశించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పేద ప్రజలను హింసిస్తున్నారు. ఓట్లు అడుక్కోవడానికి వచ్చిన స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇప్పుడు ఆదుకోవడానికి రాలేదు. మున్సిపల్ శాఖ అనుమతులు ఇస్తుంది, రెవెన్యూ శాఖ దౌర్జన్యం చేస్తుంది. ఇదేం పద్ధతిని ప్రశ్నిస్తున్న హైదరాబాద్లో 3 ప్లాట్స్ మాత్రమే చూపిస్తుండు ఆయన రికార్డులో. ఆయన ఉన్న సర్వేలో ఓన్లీ 3 ప్లాట్స్ మాత్రమే రికార్డులో 3 ప్లాట్సే ఉన్నాయి. అవి 3టికే ఎట్లా వస్తుంది సార్? సర్వే ఇచ్చినప్పుడు సర్వేయరు మొత్తం ఇస్తాడుగా 1 సర్వే నెంబర్ అని. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుందా, మరి ఈ డిపార్ట్మెంట్ కళ్ళు మూసుకుందా, లేకపోతే లోకల్ లీడర్లు కళ్ళు మూసుకున్నారు? రికార్డు ఎట్లా వచ్చింది? 3 ప్లాట్ల వరకు ఎట్లా రికార్డు వచ్చింది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో రికార్డు ఇప్పుడు ఎట్లా వచ్చింది? అంటే ఎంత కావాల్సుకొని చేస్తున్న కుట్రపూరితమైన ఈ కాంగ్రెస్ నాయకుల చాలా దుర్మార్గంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక్కలన్నా రాలేదు చూడండి, ఒక్క కాలనీ సంబంధించిన లీడర్లు కానీ, కనీసం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు కానీ మరి ఏం జరుగుతుందని ఒక ఆలోచనతో తెలుసుకోవడానికి ఒక్కరు కూడా రాలేదండి. అదే వాళ్ళ ఇంట్లో జరిగితే రారా, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే రారా, వాళ్ళ కాలనీకి వెళ్తే రారా? ఇది అది కాదా? పాపం 2 ఎకరాలు ఉంటే అమ్ముకొని వచ్చి ఇది కట్టుకుంటారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వమే 100% సార్, 100%. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో హైడ్రా కంటే ముందు పర్మిషన్లు ఉంటే వాటిని టచ్ చేయొద్దని హైకోర్టు డిక్లేర్ చేసింది. సో ఎట్లా ఏ రకంగా వచ్చి ఇప్పుడు కూలగొడతారండి? నేనేమంటారు అంటే ఇవ్వలేదండి, నోటీసులు ఇవ్వలేదండి, 100% నోటీసులు ఇవ్వలేదు. నిన్న 4 o'clock వచ్చారండి, కాల్ చేయాలని చెప్పారు అంతే. నిన్న సాయంత్రం వర్షం పడుతుంది సార్, అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ మేడం అన్నది మీకు ఇక్కడ దాకా 1 సర్వే నెంబర్ ఏం రాదండి, సగమే వస్తా అనుకుంటే వెళ్ళిపోయింది. ఇప్పటివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ ఒక్కరు కూడా లేరండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే సగం వస్తుందని చెప్పారు, మొత్తం కూలగొడుతున్నారు. మాకు చెప్పిన మాట అది, అసలు మొత్తమే రాదని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టుకున్నప్పుడు ఒక్క 1 సర్వే నెంబర్ రాదని చెప్పారు, 12 పార్ట్ వస్తుందని చెప్పారు. ఇప్పుడు 1 సర్వే నెంబర్ చెప్తున్నారు. అంటే వాళ్ళ రికార్డులు మార్చుకొని పేద ప్రజలను ఎట్లా ఎంతగానో హింసిస్తారండి చెప్పండి. మీ ఇంట్లో మీకు తీసుకోవండి అసలు సీలింగ్ ల్యాండ్ కానీ అసలు భూములను కానీ, ఇది పేద ప్రజలు మీకు తీసుకోవాలి ఎంతమంది అన్యాయం చేస్తారండి. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం మంచిది కాదు. మా పరిస్థితి ఎంత సార్? రోడ్ల మీద ఇప్పుడు ఎక్కడైనా గుడిసెలు వేసుకొని పోయి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ గుడిసెలను కూడా ఉడేస్తున్నారు. కనీసం భూమి మీద అడుగు పెడితే ఆ అడుగు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వందే. అంత దారుణంగా మారింది ఇక్కడ. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి సిచ్యువేషన్ రాలేదండి. ఓన్లీ కార్పొరేటర్ అండ్ మున్సిపల్ తరఫున వాళ్ళకే ఉంది. మున్సిపల్ పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు రెవెన్యూ అంటే ఇప్పుడు ఒక్కటి సార్, మున్సిపల్ దగ్గరకు పోదు పర్మిషన్ కావాలని, ఇప్పుడు రెవెన్యూ దగ్గరకు పోవాలి. ఎందుకంటే సార్ మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ రెవెన్యూ మొత్తం ఆట ఆడిస్తుంది. మున్సిపల్ పర్మిషన్ వాళ్ళు సైలెంట్ కూర్చున్నారు. మరి ఎందుకు ఇచ్చినట్టు? మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా పోయి పర్మిషన్ అప్లై చేయాలి సార్. అయితే ఇప్పటితో కొత్త అప్లికేషన్ పెట్టండి, ఇక వస్తాం. రెవెన్యూ దగ్గరనే పర్మిషన్లు తీసుకుంటాం, మున్సిపాలిటీలో తీసుకోము. ఇక ప్రజలారా మీరు మున్సిపాలిటీలో తీసుకోకండి, రెవెన్యూలోనే పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే హైడ్రా వస్తుంది, జాగ్రత్త. ఎక్కడ చూసినా రెవెన్యూతోనే హైడ్రా కుమ్మక్కై ఉంది. ఇది నిజం. పేద ప్రజల మీద పడుతున్నారు. ఉదయం 6 గంటలకు వచ్చి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చేస్తున్నారు. హైడ్రాని ఏదో రంగులు బట్టలు వేసుకుని వస్తున్నారు. వాళ్ళు పోలీసులను ఎట్లా నమ్మాలి? మా ఇల్లు ఉన్న సర్వే నెంబర్లో పెద్ద బడాబాబుల అపార్ట్మెంట్లు కూలగొట్టడం లేదు, పేదవాళ్ల ఇండ్లను మాత్రమే కూల్చుతున్నారు. మా ఊర్లో ఉన్న ఎకరం భూమి అమ్ముకుని వచ్చి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి అది కూడా కూల్చేశాడు. 2007 సంవత్సరంలో లేఅవుట్ చేస్తే మేము 5 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం. 5 ఏండ్ల నుండి హౌస్ ట్యాక్స్ కడుతున్నాం, LRS కూడా కట్టాం. దాదాపు మాకు 20 లక్షల నష్టం వచ్చింది.
2 రోజులు సమయం ఇవ్వమంటే 30 నిమిషాల్లో ఖాళీ చేయండి, లేదంటే కూల్చేస్తామని హైడ్రా సిబ్బంది దౌర్జన్యంగా కూల్చేశారంటున్న బాధితులు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము కొనుక్కొని 4 సంవత్సరాలు అవుతుందన్న. 4 సంవత్సరాలు అవుతుంది. లేఅవుట్ చేసి 2007లో చేశారంట. లేఅవుట్ సర్వే నెంబర్ 1లో ఉందని చెప్పి ఇవాళ వచ్చి కూలగొట్టున్నారు. పొద్దున వచ్చారు, 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చారు, సామాన్ గిమాన్ ఏం కాల్ చేసుకునే టైం లేదు. అటు నుంచి కూలగొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. నోటీస్ ఏమి ఇవ్వలేదు. మేము 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాము. కరెంట్ బిల్లు ఉన్నాయి, నల్ల బిల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. G+1 గవర్నమెంటే ఇచ్చింది మాకు పర్మిషన్. లేఅవుట్కి పర్మిషన్ ఇచ్చిండు. మరి లేఅవుట్ చేసినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? మరి గవర్నమెంట్ ఆఫ్ ఎల్ఆర్ఎస్ గడిచినారు. మున్సిపల్లో పర్మిషన్ G+1 2019లో G+1 పర్మిషన్ తీసుకున్నాం మేము. పర్మిషన్ కాపీ ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది. 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ మొన్న కూడా వచ్చి కట్టుకొని పోయారు మున్సిపాలిటీ వాళ్ళు. సరే, వాళ్ళు ఎవరో కోర్టులో వేసుకున్నారంట. కోర్టు కేసు కూడా నడుస్తుంది. వీళ్ళు ఇవాళ పొద్దున వచ్చినారు, కథ మొత్తం ఏం లేదు. మొత్తం నోటీస్ కాదు కదా, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వచ్చి కూలగొడుతూనే ఉన్నారు డైరెక్ట్. ఇంత ముందు ప్రభుత్వాలు ఏం టచ్ చేయలేదు. వీడు వచ్చిన కాంచే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచే ఇది మొత్తం జనాల్ని భయపెట్టేయడం ఒకటి. మొత్తం జనాల్ని భయపెట్టేయాలి, దోసుకొని తినాలి అంతే. ఇప్పుడు సర్వే నెంబర్ 1లో కూలగొడుతున్నారు. సర్వే నెంబర్ 1 మొత్తంలో ఒకటే ప్లాట్ ఉందా? ఓన్లీ 200 గజాలే ఉందా? సర్వే నెంబర్ 1 మొత్తం ఎందుకు కూలగొట్టలేరు? పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు సర్వే నెంబర్ 1లో. అవన్నీ ఎందుకు కూలగొట్టలేరు? మరి వాళ్ళు పెద్ద పెద్ద బడా బాబులను టచ్ చేసలేరు. ఓన్లీ చిన్న చిన్న రూమ్లు వేసుకున్న వాళ్ళని, చిన్న చిన్నవి ఏదైతే 200 గజాలు 100 గజాలు ఏదైతే మేమైతే ఏదైతే పెద్దగా ఇష్యూ ఏమో వాళ్ళకి కూలగొట్టున్నారు. ఇల్లు పోయింది. అవో సామాన్ అంతా రోడ్ల మీదే ఉంది. మొత్తం అంతా సామాన్ అంతా రోడ్ల మీదే ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం మేము అడిగినాం, పొద్దున్నే అడిగినాం. హైడ్రా ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు అడిగినాం, మాకు ఒక 2 రోజులన్న టైం ఏంటి కాల్ చేసుకునే కంటే. లేదు చేసుకుంటే 1/2 అవర్లో కాల్ చేసుకుని, లేదంటే గుళ్ళు కొట్టేస్తాం మేము. తీసుకుంటున్నారు, గుంజుకుంటున్నారు, అవతల పడేస్తున్నారు. ఇంకో ఇల్లు లేదు, ఇది ఒకటే మేము కొన్నది. ఇది ఒకటే ప్రాపర్టీ, ఇది ఒకటే. కష్టపడి కొనుక్కున్నాం మేము. అది కూడా మేము రేకులే మేము వేసుకున్నాం. అది చెప్పడమ్మా. అవునండి. నోటీసులు లాంటివి ఏమి ఇవ్వలేదు మాకు. మార్నింగ్ 6 o'clock వచ్చారు, స్టార్ట్ చేసేసారు. మా పిల్లలు లేవలేదు, పట్టుకొని కూర్చున్నారట మా అత్తయ్య వాళ్ళు. వాళ్ళు లేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి, మేము ఎక్కడ ఉండాలి? ప్రభుత్వానికి తెలియాలి. మేము ఓట్లు వేయలేదా? మేము ప్రభుత్వ జనాలం కాదా? ఓట్లు వేస్తేనే గెలిచారు కదా. మరి ఒక్కరు వచ్చి ఒక్కరు ఆదుకుంటాము అని కూడా కనీసం ఏంది సొల్యూషన్ ఏంది కూడా చెప్పట్లేదు. దానికి ఒక ఆన్సర్ అన్న చెప్పాలి కదా. ఇప్పుడు ఇల్లు పోయిందమ్మా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది అంటే రోడ్డు పైన ఉన్నాము. ఇక రోడ్డు మీదనే ఉన్నాము. ఏం లేవు. ఊర్లో ఇంత ఎకరం అంత భూమి ఉంటే అది అమ్ముకొని వచ్చి ఇక్కడ కనుక్కున్నాము. ఇప్పుడు ఆడ పోయి ఉండడానికి కూడా ఏం లేదు, ఈడ కూడా లేదు. అసలు ఉండడానికి ప్లేస్ లేదు. మేము ఆధారపడి ఉన్నది ఏదో 4 షెడ్లు వేసుకొని రెంట్లు ఇచ్చుకొని రెంట్ల మీద బతుకుతున్నాము. ఇప్పుడు ఆ షెడ్డు లేదు, రెంట్లు లేవు. మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా ఉండాలి? అవును. వేరే ప్రభుత్వాలు ఉన్నాయి, టచ్ చేసినా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు రాలేదు. సీఎం హోదాలో ఉండి నన్ను దొంగ లెక్క చూస్తున్నారు అనడం సిగ్గు తక్కువ మాటలు. మద్యం ధరలు పెంచి మగవాళ్లను తాగుబోతులు చేసి ఆదాయం పెంచుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఆడవాళ్లను బస్సులు ఎక్కించి మగవాళ్లను పిక్క తింటున్నారు రేవంత్ రెడ్డి. తాను మంచిగా బతికితే చాలు, రైతులు ఎక్కడన్నా సావని అనుకుంటున్న స్థానిక ప్రజలు. మార్పు కావాలన్నారు. ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి వచ్చిన? అంతేనా? తులం బంగారం, గీ ఫ్రీ బస్సులు పోతలేరా మీ ఇంట్లో అమ్మకి? ఇట్లా తులం బంగారం చెవని పెడతాడు. ఆ కేసీఆర్ ఆయన ఆంధ్ర తెచ్చినాయి, ఆయనలే ఇచ్చాడు. పెళ్లి చేసుకొని కూడా బాధపడతారు. ఇక తులం బంగారం పెడతాను అంత ఆశతో. అది వేది ఇది లేదు అన్న. అందరు మహిళలు ఓట్లయితే నేను గెలుస్తా, అసలు ఎవలేకున్నా పర్లేదు, వాళ్ళని కోటేశ్వరాలను చేస్తా అంటాను. కానీ ఏమైనా జాగ్రత్త పువ్వులు ఉంటే అమ్మితేనే కోటేశ్వరి చేస్తారు. జాగ్రత్త పువ్వులు ఉన్నాయి చూడండి. రైతులకు ఇట్లా ముంచారు. ఇక చుట్టుపక్కల కూడా రానియారు ఆయన. సరే, రైతుల భూమి ఇట్లా అమ్మితేనే ఇక కోటేశ్వరి చేస్తాడు. ఇక వాళ్ళ భూమి వాళ్ళ పిల్లలకి ఇస్తాడు ఇక ₹1. అంతేనా? వాళ్ళకి రైతులకి ₹1 ఇస్తాడు కదా. ఇప్పుడు ఎట్లుంది రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి ఏమన్నా, ఆయన ఉన్నప్పుడు చెక్ డ్యామ్లు కట్టిండు, నీళ్లు ఇప్పించిండు. ఎండాకాలంలో నీళ్లు పంటలు లేకున్నా కానీ నీళ్ళు ఎక్కువ తీసుకొచ్చి ఇచ్చిండు. నేను అడిగేది లేదు. ఆడదాకా పంటలు ఖరాబ్ అయితే కూడా ఆడికి కూడా రాలేదు. మరి నేను ఏమంటున్నా, నేను ఊర్లలో బారదాన్ని తెప్పిస్తారు. బారదాన్ లేదు. పోయినసారి 2 నెలలు అవుతుంది, వడ్లు 2 నెలలు అవుతుంది, బారదాన్ లేదు, ఏం లేదు. ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది. రైతు భరోసా ఎన్నడే వీగిన నీళ్ళలో పోయింది.
ఇంకెక్కడి అంతేనా? రైతులు చచ్చిపోయి బతకని ఏమైనా కానీ ఆయన బతికైతే ఆయన చూసుకున్నాడు. ఇది ఏసులో తినాలి ఏసులో వండాలి. ఇది ఒక మాట అంటుండే, ఎప్పుడు నేను ఎవరి దగ్గర పోయినా నన్ను దొంగను చూసినట్టు చూస్తున్నారు, నాకు అక్కడ పైసలు లేవు. ఆయనే పేరు తెచ్చుకోలేదు దొంగ అని. నాకు పైసలు కుడతలేవు దొంగ చూసేది ఆయననే అనుకుంటాడు. ఆయన అనుకుంటే వేరే అన్నారా? ఆయన బుగారు పెట్టించుకున్నారు కదా. అట్లా అనుకోవడం కరెక్టే. నాకు సీఎం అట్లా అనుకోవద్దు కదా. మరి అట్లా రూపాయి గతి లేడు కూడా అట్లా అనుకోడు. ఆయన అనుకుంటుండే అట్లా అంత పదవులు ఉన్నా కూడా అట్లా అనుకుంటున్నాడు. అంతేనా? మరి ఏంది మీ పురుషులు మొత్తము కక్ష కట్టినట్టు లిక్కర్ మీద పెంచుకుంటూ పోతాండే? పెంచుతాడు కదా, పెంచుడే కదా, మళ్ళా పెంచుడే కదా. ఎందుకు అట్లా పెంచుతాడు? రూపాయలు పెంచుతాడు. మీ ఊర్లో అపరకాలం చేసి పారేస్తాడు కదా మొగలందరినీ. ఆడదేమో బస్సులు ఎక్కిస్తాడు. అంతేనా? ఎందుకంటే తాగుతాడు చేస్తాడు. ఇంకేది లిక్కర్ పెంచిన కొద్దిగా ఆందోళన వస్తుంది. ఇంకేది వీడు ఎక్కడ పట్టేది ఆయనకే ఆందోళన. అసలు మొత్తం తీసేస్తానన్నాడు, ఇట్లా పెంచుడైంది. తీసేస్తాడు ఆయన. ఇంకేది సంపదించాడు అందరు. అందరూ చంపుడే. ఇంకేది లిక్కర్ మాఫియా మొత్తం చంపుడే అందరు. అంతేనా? మరి నన్నే కోసుకు తిన అంటారు ఆయన. ఎందుకని అక్కడ ఏం లేదు, నన్ను కోసుకు తింటారా, ఏం చేస్తారంటాడు ఆయన. కోడి అగ్గరే కోసుకొని తింది. అంతేనా? మరి ఏం చేస్తారు? మరి పైసలు లేవు అంటారు. వాడికి మటన్ చికెన్ పెంచినా కదా, అవి ఈయన కూడా కోసుకొని తింటారు. ఇక అంతేనా? ధర తక్కువ ఉండదు అని చెప్పేసి. పురాతనమైన బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చి ప్రధాని మోదీ అధునాతనంగా అందుబాటులోకి తెచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు. బేగంపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పనిచేయబోయేది మొత్తం మహిళలేనని, దేశంలో 1300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. మన హైదరాబాద్ నగరంలో ఒక ఆధునికమైనటువంటి ఒక నూతన రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. బేగంపేట రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది, కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ను నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా మహిళలు ఉండబోతా ఉన్నారు. సూపరింటెండెంట్ నుంచి మొదలు పెడితే సెక్యూరిటీ వరకు, టికెట్ కౌంటర్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఇక్కడ మహిళలే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో మొత్తము ప్రజలకు సేవ చేయబోతా ఉన్నారు. ఇలాంటి రైల్వే స్టేషను రాజమాత అహల్యాబాయి 300 జన్మదినోత్సవం రోజు ప్రారంభించుకోవడము ఈరోజు మహిళలకు గర్వ కారణమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నారాయణపూర్ ఎన్కౌంటర్లో ఉన్న అంబాల కేశవరావు సహా మొత్తం 27 మంది మృతదేహాలను రికవరీ చేసినట్లు బస్తర్ ఐజీ సుందరరాజ్ తెలిపారు. కేశవరావు ఉన్నాడనే సమాచారంతోనే కూంబింగ్ ప్రారంభించాం. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున AK-47, SLR వంటి ఆయుధాలు, ముందడుగు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాం. నంబాల 40 ఏళ్లుగా నక్సలైట్ గా ఉన్నాడు. దాదాపుగా 200 నక్సలైట్ దాడుల్లో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. जिला नारायणपुर, बीजापुर एवं दंतेवाड़ा का सीमावर्ती अबुजुमाड़ के जंगल में प्रतिबंधित एवं गैरकानूनी सीपी मोदी संगठन के जनरल सेक्रेटरी बसवराजू एवं अन्य सीनियर कैडर की उपस्थिति के आशंका के आधार पर जिला नारायणपुर, दंतेवाड़ा, बीजापुर एवं कोंडागांव का DRG टीम नक्सल सर्च अभियान के लिए रवाना की गई थी। अभियान के दौरान आज दिनांक 21 मई को प्रातः 7-8 बजे से लेकर लगातार DRG टीम एवं माओवादियों के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के उपरांत सीपीएम माओवादी संगठन के जनरल सेक्रेटरी बसवराजू सहित कुल 27 माओवादी कैडर का डेड बॉडी सुरक्षा बल द्वारा रिकवर किए गए थे। घटनास्थल से काफी बड़ी संख्या में AK-47, SLR, इंसास, कार्बाइन जैसा ग्रेडेड वेपन्स भी बरामद किए गए थे। आसपास इलाका में अभी भी सर्चिंग जारी है। मुठभेड़ में जो मारा गया सीपीएम माओवादी संगठन के जनरल सेक्रेटरी विगत लगभग 40-45 वर्षों से काफी एक हार्डकोर कैडर के रूप में नक्सल संगठन में सक्रिय थे और विगत 2-3 वर्षों से सीपीएम माओवादी संगठन का जनरल सेक्रेटरी के रूप में तब गणपति जो 25 वर्ष तक उन्होंने जनरल सेक्रेटरी रूप में थे। उसके पश्चात 2022-23 से बसवराजू जनरल सेक्रेटरी रूप में काफी सक्रिय रूप में जितना भी जो सुरक्षा बल के खिलाफ जो वारदात हुआ, घटना हुआ और अन्य जितना भी माओवादी संगठन द्वारा क्षेत्र के जनप्रतिनिधि से लेकर सुरक्षा बल के जवानों से लेकर अन्य जितना भी बड़ी बड़ी वारदात रहा, सब में इनका सक्रिय भूमिका रहा, इनका कॉन्स्पिरेसी में शामिल रहा। और मूलतः रहने वाला श्रीकाकुलम जिला आंध्र प्रदेश का और अभी वर्तमान में एज प्रोफाइल उनका लगभग 70 ईयर्स का है और जैसा बीटेक ग्रेजुएट के रूप में भी उनका एजुकेशन प्रोफाइल का जानकारी प्राप्त हो रहे थे। सभी संपूर्ण जानकारी का हम तस्दीक भी कर रहे हैं और
सीपीएम माओवादी संगठन का जनरल सेक्रेटरी रहने के नाते उनके ऊपर लगभग सभी एलडब्ल्यू स्टेट्स में 1 करोड़ से अधिक उनके ऊपर इनाम भी घोषित रहा और वारदात के हिसाब से देखा जाए तो लगभग 150-200 वारदात से अधिक इनका भूमिका रहा प्रत्यक्ष रूप से या अप्रत्यक्ष रूप से और संपूर्ण इनके बारे में प्रोफाइल और जैसे मुठभेड़ में मारा गया अन्य माओवादियों का भी जानकारी हम इकट्ठा कर रहे हैं। इसकी विस्तृत जानकारी जैसा अतिरिक्त हमको पूरा संपूर्ण जानकारी मिल जाए उसके उपरांत हम जारी करेगा। सर एक्सपर्टीज क्या थी सर बसवराज? क्योंकि विगत लगभग 40-45 वर्षों से सीपीएम माओवादी संगठन में जो सक्रिय रूप में कार्यरत थे और जैसा सेंट्रल मिलिट्री कमीशन का भी उन्होंने पूर्व में इंचार्ज रहा। उसी हिसाब से देखा जाए तो ये ऑर्गेनाइजेशन का कार्य के साथ साथ जो मिलिट्री एक्शन है जो पीएलजी गोरिल्ला एक्शन में भी इनका सक्रिय भूमिका रहा। आईडी से लेकर जितना भी जो माओवादियों का जो गोरिल्ला टैक्टिक्स है इसमें भी उनका काफी एक महत्वपूर्ण इनका भूमिका रही विगत कई वर्षों से। और जैसा घटनाक्रम के हिसाब से देखा जाए तो मतलब एलडब्ल्यू स्टेट्स में लगभग सभी स्टेट्स में इनका प्रत्यक्ष रूप से या प्रत्यक्ष रूप से सभी घटनाक्रम में इनका भूमिका रहा और खासतौर पर दंडकारण स्पेशल जोन कमेटी इलाका में उनका अधिकतम समय इनका प्रेजेंस रहा, उनकी गतिविधि रहा। और इस संबंध में संपूर्ण और प्रोफाइल हमको सभी अलग अलग एजेंसी से अलग अलग स्टेट से भी हम इकट्ठा कर रहे हैं। जैसे जानकारी मिल जाएगी उसी हिसाब से हम एक डिटेल बुलेटिन भी जारी करेगा। सर इतने बड़े कैडर ఆపరేషన్ సింధూర్ సమర్థ భారత రౌద్ర రూపమని ప్రధాని వ్యాఖ్యానించారు। పాక్ మనతో ఎప్పుడు నేరుగా యుద్ధం చేయలేదు, ఎప్పుడు దొంగ దెబ్బే తీస్తుంటుంది, ఇక్కడ మోదీ ఉన్నాడన్న విషయం మర్చిపోయినట్టుంది, నా నరాల్లో రక్తం కాదు సింధూరం ప్రవహిస్తుంది। పాక్ నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకు మన ఎంపీలు విదేశాలకు ఆ దేశం రాజస్థాన్ ఎయిర్ బస్ ను తాకలేకపోయింది, ఐఏఎఫ్ మాత్రం వాళ్ళ ఎయిర్ బస్లను ధ్వంసం చేసిందని తెలిపారు। एयर स्ट्राइक के बाद मैं आया था तब मैंने कहा था सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं मिटने दूंगा, मैं देश नहीं झुकने दूंगा। आज मैं राजस्थान की धरती से देशवासियों से बड़ी नम्रता के साथ कहना चाहता हूं, मैं देश के कोने कोने में जो तिरंगा यात्राओं का हुजूम चल रहा है, मैं देशवासियों से कहता हूं जो सिंदूर मिटाने निकले थे, जो सिंदूर मिटाने निकले थे उन्हें मिट्टी में मिलाया है। जो हिंदुस्तान का लहू बहाते थे, जो हिंदुस्तान का लहू बहाते थे, आज कतरे कतरे का हिसाब चुकाया है। जो सोचते थे भारत चुप रहेगा, आज वो घरों में डूब डूब के पड़े हैं। जो अपने हथियारों पर घमंड करते थे, जो अपने हथियारों पर घमंड करते थे, आज वो मलबे के ढेर में दबे हुए हैं।
దౌలతాబాద్ మండల కేంద్రమైన సొసైటీ బ్యాంక్ ద్వారా రైతుల వడ్లు కొనుగోలు కేంద్రంలో లారీలు రాక వ్యవసాయ గోదాము పూర్తిగా నిండిపోయింది. వడ్లతో రైతులకు సంచులు లేక ప్రభుత్వం ద్వారా తొందరగా బిల్లులు దాదాపు రోజుకు 100 ట్రాక్టర్ల వరకు రోడ్లపై నిలుచున్నది. ప్రభుత్వానికి విన్నవించినది ఏమనగా తక్షణమే లారీలు డిస్ట్రిక్ట్ కలెక్టర్ లారీల ఎంపీ పంపి గోదాం ఖాళీ కావాల్సిందిగా కోరుతున్నామన్నారు. నమస్కారం. కూర వెంకటయ్య ముదిరాజ్, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు. మన తెలంగాణ ప్రభుత్వానికి గౌరవనీయులైన డిస్ట్రిక్ట్ కలెక్టర్కు విన్నపము. ఈ దౌలతాబాద్ మండల్, కొడంగల్ అసెంబ్లీ, వికారాబాద్ జిల్లా, మరి ఇక్కడ గోదాము, ప్రభుత్వం గోదాము ఉంది, సొసైటీది. మరి ఇక్కడ రైతులందరూ అక్కడ రైస్ మిల్ దగ్గర ఒక 40-50 ట్రాక్టర్లు నిలబడ్డాయి, ఇంకో 100 కొద్ది లారీలు ట్రాక్టర్స్ నిలబడ్డాయి. ఇక్కడ ప్రాబ్లం ఏమంటే లారీలు రాక రైతులు చాలా ఇబ్బంది పడతారు. మరి ఇక్కడ గోదాంలో కూడా నిండైంది. మా గోదాం ఓనర్లు ఏమంటున్నారంటే, గోదాము మన సొసైటీ సెక్రటరీ ఏమంటున్నారంటే, గోదాం నిండైంది సార్, లారీలు రావడం లేదని అంటున్నారు. కాబట్టి దయచేసి గౌరవనీయులైన పెద్దలు ముఖ్యమంత్రి గారు, మరి మన తాలూకాలనే ఈ విధంగా అయితే ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమ్మీడియట్గా కలెక్టర్ని ఆదేశాలు ఇస్తూ మన ఈ దౌలతాబాద్ మండల్ పిఎస్సి ద్వారా ఇక్కడ రైతులకు గోదాం నిండైనందుకు ఇక్కడ రైతులందరూ కూడా ఇక్కడ తాడుపత్రి కప్పుకొని ఇక్కడ 2-3 దినాల అక్కడ ఆ రైస్ మిల్ దగ్గర చాలామంది రోడ్డు పక్కల కూడా దాదాపు ఒక 50-60 ట్రాక్టర్లు నిలబడుతున్నాయి. తక్షణమే దయచేసి జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని, పెద్దలు చొరవ తీసుకొని ఇక్కడ రైతులకు బిల్లులు కూడా సరిగా అయితే లేవు. మరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సంచులు కూడా సరిగా రావడం లేదు. మరి లారీలు రావడం లేదు. మేము లారీల వలన గోదాం నిండింది, ఇంత పెద్ద గోదాం. మరి వాళ్ళు మేము ఏం చేస్తాం సార్, గోదాం నిండింది, మాకు ఎక్కడ వేసుకునే ఆప్షన్ లేదు. కాబట్టి దయచేసి తక్షణమే లారీలు వచ్చేటట్లు పెద్దలు గౌరవనీయులైన మన కొడంగల్ శాసనసభ్యుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇమ్మీడియట్గా జిల్లా అధికారులు అందరూ కూడా ఈ కొడంగల్ నియోజకవర్గంలో లారీలు అన్నీ తెప్పించి రైతులను ఆదుకోవాలని కోరుతూ, మరి మా చిన్న విన్నపము, రైతులకు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ట్రాక్టర్లు పెట్టి. కాబట్టి చొరవ తీసుకొని అధికారులు న్యాయం చేస్తారని, మరి తక్షణమే లారీలు పంపిస్తే రైతులు మిగతా వాళ్ళు కూడా ఇక్కడ గోదాముకి తెచ్చే అవకాశం ఉంది. మరి ఎక్కడ గోదాం అక్కడ వర్షాలు పడుతున్నాయి కాబట్టి రైతులు ధాన్యం నానిపోతుంది. మరి కాబట్టి సంచులు, లారీలు, బిల్లులు కూడా తక్షణం అయ్యేటట్లు చూడాలని గౌరవ పెద్దలకు అందరూ కూడా నమస్కరిస్తూ, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై రైతు. అందరికీ నమస్కారం. తక్షణమే న్యాయం చేయాలని కోరుతున్నాం. 30% కమిషన్ లేనిదే ఫైళ్లు కదులట్లేవు. ఈ కమిషన్ల నుంచి దృష్టి మరల్చేందుకే కమిషన్ అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకటే పనులున్నది ప్రభుత్వం మొత్తం, కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండ సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది. ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది, మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులు చేయి దడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది. ఆమె నిజాయితీ, ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, ఖుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్లు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యే మహబూబ్ నగర్, ఆయన ఖుల్లా చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చాంబర్ ముంగట 20% కమిషన్, 30% కమిషన్ నీకిస్తే మాకేం మిగులుతుందిరా భయ్ అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇక కమిషన్ల లొల్లి మొత్తం ఊరూరికి పోయింది, గ్రామానికి పోయింది, మనిషికి పోయింది. వీళ్ళంతా కుంభకోణాలు ఎంత దోపిడీ చేస్తున్నారో ఈ 16-17 నెలలనే బిల్డర్లను, కాంట్రాక్టర్లను, ఆఖరికి చిన్న నాయకులను ఎవ్వని వదలకుండా తాట తీస్తున్నారు, కమిషన్లు తింటున్నారు అనే మాట తెలిసినాక మరి పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయాలి కదా. అందుకే ముఖ్యమంత్రి ఏం చేసిండు, కేసీఆర్ గారికి కమిషన్ నోటీసులు, ఏది కాళేశ్వరం కమిషన్ నోటీసులని ఎన్నో కథ. ఇక అది రాగానే మిగతాన్ని మరుగున పడతాయి. కేసీఆర్ అంటే మొన్న ఎట్లుంటుందో వరంగల్లో చూసిరు కదా, మీరు వచ్చిరు అందరూ. కేసీఆర్ కదిలితే మొత్తం మళ్ళీ తెలంగాణ సమాజం అంతా అక్కడికి వచ్చి, వరంగల్కి వచ్చి చరిత్రలో చూడని ఒక అద్భుతమైన మీటింగ్ అద్భుతంగా విజయవంతం చేసినందుకు నిర్మల్ జిల్లా నాయకులకు, నిర్మల్ తాలూకా నాయకులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కేసీఆర్ కదలంగానే వీళ్ళకి భయం పుట్టుకున్నది. మళ్ళీ అమ్మ కేసీఆర్ బయటికి వచ్చిండు, మళ్ళీ లక్షల మంది వచ్చిర్రు, మన పని తుస్సు. కాబట్టి ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఏదో జరుగుతుందన్నట్టు బిల్డప్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి మన వైఫల్యాల నుంచి
మన అటర్ ఫ్లాప్ గవర్నమెంట్ నుంచి ప్రజల దృష్టి మలచాలి. మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలి అంటే మంత్రుల చేయి తడపాల్సిందేనని కొండా సురేఖ చెప్పింది. మా ప్రభుత్వంలో మంత్రులు 30% కమిషన్ తీసుకుంటున్నారు. ఇంకొక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చెప్పాడన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మొన్న ఒక మంత్రి గారు చెప్పిన మీరు విన్నారు, కొండా సురేఖమ్మ పుణ్యం కట్టుకున్నది ఆఖరికి ఒక్క మాట మాత్రం నిజం చెప్పింది. మా ప్రభుత్వంలో ఫైళ్లు కదలాలంటే మంత్రులు చేయి తడపందే కాదు, కానీ నేను ఒక్కదాన్ని మాత్రం మంచిదాన్ని మా వాళ్ళు అందరూ లంగాలని చెప్పింది. ఆమె నిజాయితీ, ఆమె సంగతి నాకు తెలియదు కానీ మాట మాత్రం చెప్పింది, ఖుల్లా చెప్పింది. మంత్రులు పైసలు తీసుకుంటారు, ఫైళ్లు కదలాలంటే నిజాయితీగా చెప్పింది. ఇంకో తమ్ముడు ఉన్నాడు ఎమ్మెల్యేగా మహబూబ్నగర్, ఆయన ఖుల్లా చెప్పిండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే 30% కమిషన్ తీసుకుంటాను మా మంత్రులని. ఇక ఆఖరికి కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్లో ధర్నా పెట్టిండ్రు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఛాంబర్ ముంగట 20% కమిషన్ 30% కమిషన్ నీకితే మాకేం మిగులుతుంది రాబోయే అని చెప్పి వాళ్ళు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు, రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి, కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు, ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఈడనో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కళ్ళాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమయ్యి రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు, ఏడ బిజీగా ఉన్నారు, కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర తిరుగుతారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులున్నది ప్రభుత్వం మొత్తం, కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు 30% కమిషన్లు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఫిర్జాదిగూడలో హైడ్రా కూల్చివేతలు, మొరపెట్టుకుంటున్న బాధితులు. బేగంపేట రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఓపీ సింధూర్ న్యాయానికి కొత్త రూపం, పాక్ మనతో ఎప్పుడు నేరుగా యుద్ధం చేయలేదు, ప్రధాని మోదీ ఎద్దేవా. ముప్పై శాతం కమిషన్ లేనిదే ఫైళ్లు కదలట్లేదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.